హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నామే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఇంత పెద్ద డిష్ అయితే ఎందుకు పెట్టినా చెప్పుదునా, ఇంట్లో అందరికి సరిపడే అయితే చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. మా చిన్నమ్మలు ఉన్నారు, మా గ్లోరీ, మా అత్త మామ, ఇంట్లో అందరు సరిపోయేలాగనైతే పెద్ద డిష్లోనైతే ఒక 2 కేజీలు చికెన్, 2 కేజీలు బియ్యము, మొత్తం కలిపి 4 కేజీలు అవుతుంది అనమాట. అందుకోసమనే పెద్దదైతే డిష్ అయితే తీసుకొని అయితే మీ ముందుకైతే వచ్చానబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చికెన్ పలావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. నేనైతే 2 కేజీలు చికెన్ అయితే కడిగి అయితే తీసుకున్నాను చూడండి అబ్బా. నేనైతే మాత్రానికి ముందుగానే బాస్మతి బియ్యంని నానబెట్టుకున్నాను చూడండి 2 కేజీలు. ఉల్లిగడ్డలు, పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయ ఇంట్లో దంచి పెట్టుకునింది, పుదీనా, షాజీరా, 2 నిమ్మకాయలు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, జీలకర్ర, బిర్యానీ వస్తువులు అన్నమాట ఇవన్నీ, కరివేపాకు, టమాటా పండ్లు, ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె, ఇవన్నీ అన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే. ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే మాత్రానికి ఇవన్నీ మసాలాలు పట్టించి చికెన్ అయితే కలిపి గడ్డగా పెట్టుకుందాం. తర్వాతకైతే పొయ్యి అంటిద్దామండి. నువ్వు ఇంత లోపలే ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు, దాదాపు అంటే 3 సంవత్సరాలు ఏంటది అనమాట. డేగిషలను అయితే కొనుక్కొని పెట్టాను అనమాట. అది ఈ రోజు అయితే పనికొచ్చింది, పెద్ద డేగిష. ఇంకా ఇంకొకటి ఇప్పుడు వరకు ఆడపడుచుల వరకు ఆడపిల్లల వరకు అయితే ఈ డేగిష్ తీసేనే. మా పిల్లలు పెళ్లిళ్ళు అయ్యేపాటికి ఇంకా పెద్ద డేగిష్ తీయాలేమో, ఇంకా పెద్దది కూడా ఉండదు అనమాట. ఇది మధ్య రకం 3వ డేగిష్ అనమాట. ఇది అది 3 ఏళ్ళకి ఓపెన్ చేసేవే, మిగిలినవి దాని జతకు వచ్చినవి ఇంకో 6 ఏళ్ళకి ఓపెన్ అవుతావేమో. ఏ లేదులే, అంత దూరం మరి. నేను ఆడ కలుపుది ఇప్పుడు చికెన్ ఇవన్నీ వేసి దాంట్లోనే కలుపు. దీంట్లోనే ఈడుందినా అట్లా వస్తున్నా ఆడే కలుపు. నీకు అనుకూలం ఆడుంటే ఆడే కలుపు. సరే, దాంట్లో నీళ్ళు ఉంటే ఏమన్నా ఉంచుతావా? ఏం లేదు, నీటికి కడిగావనే? నీటికి కడిగాను. ఫస్ట్ అయితే మాత్రానికి 2 నిమ్మకాయలు అయితే పిండుదామండి చికెన్లోకి. విత్తనాలు తీసేస్తాను. అందులో కారం ఇవన్నీ ఇట్లా కలిపి పెట్టే తలకాలి చికెన్ కూడా కొంచెం కారం, ఉప్పు అవన్నీ పట్టుకుంటాయి మసాలాలన్నీ. ఈ లోపల పొయ్యి అంటివచ్చు అనమాట. వినా, నేనైతే నిమ్మకాయలు పిండుతున్నాను చూడి. పిండు. నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 నిమ్మకాయలు వేస్తున్నాను చూడండి. అంటే కేజీకో నిమ్మకాయ లెక్క బాగుంటుంది. నిమ్మకాయ ఎక్కువ వేసుకుంటే నిమ్మకాయలో కూడా రసం బాగుండదు వినా. ఇప్పుడైతే ఉప్పు, కారము, పసుపు వేసి మసాలాలు, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి అయితే చికెన్లోకి కలుపుకుందామండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కారం అయితే వేద్దామండి. 2 కేజీలు ఎంతగా నువ్వు కారం చూసేది, కారం ఎక్కువదా తోడుతావు. ఇంకా బియ్యం లేదా, చికెన్ ఒకటే కాదు, చికెన్ పలావ్ అంటే కలిపి వేసేది. సరే కదా. పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు మసాలాలు, వినోద్ అది అల్లం వెల్లిపాయ పేస్ట్ తిరువాతలేచి. ఇంకా ఇవన్నీ అయితే కలుపుకుందాం ఫస్ట్.
కొత్తిమీర, ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కూడా వేసి కలుపుకుందామండి. వేస్తున్నాం చూడు. కొత్తిమీర, చికెన్ లేకి మసాలాలు కలుపుకోవడం అయితే అయిపోయిందబ్బా. ఇట్లా అయితే కలుపుకునేనే. ఇంకా ఇప్పుడైతే ఈ డేషన్ అయితే గడ్డకు పెట్టి పొయ్యి అంటిస్తామండి. పొయ్యి అంటించే తలకలు ఇవన్నీ బాగా పట్టుకుంటాయా అని. బిర్యానీ అంటే బిర్యానీ కాదు, బిర్యానీ లక్కే కానీ బిర్యానీ కాదు, చికెన్ పలావ్ అనమాట. రెండు కలిపి చేసేసినమ్మ. మా చిన్నమ్మ అయితే మాత్రానికి చర్చి వచ్చింది అనమాట. ఇప్పుడే వచ్చింది. రాసినమ్మ నేను చేయగలుగుతాను, ఉండు వినా. ఆ చేయి నువ్వు ఎంత తొందరగా కడుకున్నా అంత మంచిది, లేకుంటే నీకు మంట లేపుతుంది. అది చిన్నపిల్ల వండేది మా టోరకి కుషినకి స్టూల్ లేదే, స్టూల్ అంటాను పీట. ఇంకా పొయ్యి అయితే అంటుకునేదబ్బా. నేనైతే మాత్రానికి పెద్ద డేస్ అయితే పెడుతున్నాను. మా చిన్నమ్మ అయితే మాత్రానికి కొత్త డేస్ కాదు పాప, ఎక్కువ నల్లగా అవుతుంది, అది బుయ్యాలు చుట్టూ సరుపు ఎర్రముండని అట్లా అనుకోసాను అంటున్నది అనమాట. ఇప్పుడు తొందర టైం అవుతుంది, మరి రాత్రి అయితే చిన్నమ్మ ఎట్లా అనగానే ముగిస్తారు కదా మబ్బు అవుతుంది చూడు. మరి మరి ఎంతసేపు అవుతుంది, ఎంతసేపు అవుతుంది అమ్మా? మంట పెద్దగా ఉండదు కాబట్టి ఏం లేదు, 4 పచ్చాలు పట్టుకున్నాయి. మంటేం బలంగా అంటించావు మరి. ఎప్పుడు చిన్నమ్మ కొట్టంలో ఉన్నప్పుడు కొనుక్కుంది. నన్ను బయట వేచింటే అది సెట్. నాకు బాగా గుర్తున్నది ఇవి డబ్బులు ఈ ఇంట్లో పెట్టిపోయింది. నన్ను అసలు తీసుకునేది ఆ డబ్బులతో. 2500. ఇంకా ఇది మధ్యన రకం, ఇంకా దీనికంటే పెద్దవి 2000. నన్ను తిట్టాను ఏంటి తీసుకుంటే ఇప్పుడు అవసరమా అని. అది వీడియో తీసేదే. దాని కింద కామెంట్లో తక్కువలా బాగా బేరమాట తీసుకునేది, నువ్వు ఎక్స్ట్రా చేద్దరు అవ్వకుండా కానీ కామెంట్ చేసిండ్రు. అప్పుడే నాకు బాగా గుర్తు. ఇది వీడియో కూడా ఉండదు, ఇది స్మార్ట్ వినోద్ ఛానల్లో ఉండదు వీడియో. ఇప్పుడైతే చికెన్ పలావ్ కి కావాల్సినంత నూనె అయితే వేసుకుందాం అండి. తగినంత నూనె వేసుకుందాం. అవి ఆడబెడుతున్నాను ఏంటివి బిర్యానీ అల్లేవా తాడే పెట్టుకొని ఏదో సామెత అంటారు. చెప్పు సామెతలు చెప్పు. ఎవ్రీ పండుకునేది లోపల. చిన్నపిల్ల అవుతలేదు. మకం నీటికి గడుకొచ్చుకునే మకం గడుకొచ్చుకుంటేనే తీస్తానంటే చెప్పు. చెప్పాక మాత్రం ఏం చేస్తుంది మీ బాబు? ఏం వంట చేస్తుంది? చికెన్ మటన్ 2 కేజీలు చిన్నమ్మా, 2 కేజీలు చికెన్, 2 కేజీలు బియ్యం. ఇంట్లో అందరు సరిపోతుందని. ఇంకా నూనె అయితే కాగింది. ఫస్ట్ అయితే మాత్రానికి బిర్యానీ కావాల్సినవి అయితే వేసుకుందామండి. వేసుకున్నాను చూడు. నూనె ఏ సరిపోతుందిలే. అడు చూడు సుయ్యి అని వెళ్ళదాడా ఇట్లే ఉన్నాను వినదు మరి. అది అవన్నీ ఏం లేదు, మాడిపోతావేమో అని భయమడ. అప్పుడు ఎట్లేస్తుందా వేసినప్పుడే పగలు రావాలా వేటి పని, కానీ ఇంకా బుస్ అని మాడిపోవాలి దెబ్బకే. వీళ్ళమ్మా ఇప్పుడైతే జీలకర్ర షాజీరా రెండింటిని వేసుకుందామండి. వేసుకోమ్మా. ఒకసారి ఫస్ట్ వచ్చినమ్మా ఈ స్మార్ట్ వినోద్ ఛానల్లో చేసాను బిర్యానీ ఒకటి. అది లావు ఉంటుందిలేండి, దాని పేరు కూడా సరిగ్గా తెలియదు నాకు. అది వేసింటే పట్టు మన పేరు ధ్యాస ఉండదు దానికి. ఎట్లా పేరే తెలుసు అది. ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఏంటి తెలుస్తూనే ఉంటది మరి అట్లే.
అట్లే అల్లము ఎల్లిపాయి దంచిపెట్టింది అయితే వేస్తామండి. ఏసై 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 ఎవరు తిన్నది అనుకుంటా, నానైతే అమ్మడే తింటాను బికాజ్ ఐఎమ్ హంగ్రీ. మీరు ఎప్పుడైనా తినండి. ఇంక ఇవన్నీ అయితే బాగా ఎర్రగా కానీ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లము ఎల్లిపాయ దంచిపెట్టింది ఇవన్నీ నూనెలో బాగా అయితే ఏగని కర్రేపాకు కూడా వేసుకుందామండి. ఏం తోరి సప్పకు చూసినవే జర్నీ చేసేది కలిసిపోయేది నేను పాపం చూస్తాను. నేను ఎప్పుడైనా ఇంట్లో చేసుకుందామని అన్ని ఏమేమి వేసామని ఆలోచన చేస్తున్నాను. నీకు తెలుసులే ఆల్రెడీ. అంటే ఇది చేసినాను కదా, పలావ్ చేసినాయి అన్ని రకాలు చేసామంటే కలిపి చేసేదాన్ని. చికెన్ పలావ్ చికెన్ పలావ్ అంటే కలిపి చేసేదాన్ని. ఇంట్లో తోరక మాటలు వినపడదేమో దీంట్లో. నువ్వు అంత సైలెంట్ మాట్లాడితే ఆడికి పడొస్తాయి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా అయ్యావబ్బా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కొంచెం టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. వేసేద్దాం. అన్నీ అయితే ఎర్రగా అయ్యే. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చికెన్ అయితే వేద్దామండి. త్వరగా ఉంటుంది నాకు. మరి కొంచెం దూరం జరుగు, అంత దగ్గర వండుకుంటే ఏమి. ఇది మరసంగ్ మరసంగ్ నిదానం 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 నిదానం. 2 కేజీలు కదా కొంచెం. నాకు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. కొన్ని చిన్నగా కొన్ని లావు. రెండు ఎట్లున్నా నడుస్తుందనా. పూర్తి చిన్నగా అయినా బాగుండదు, పూర్తి పెద్దగా అయినా బాగుండదు. ఓకేనా? కలుపుదాన్ని ఇప్పుడు. నువ్వు కలుపని కలిపి ఏమని మాకు ఫైనల్గా తినే కొట్టి వేడివేడికి రెడీ చేస్తే. మూత పెడతాను కొద్దిసేపు. ఓకే. ప్రశస్త రెడీ అయి ఇస్తేనే వీడియో తీస్తానంటే రెడీ అయి ఇచ్చారు చూడండి. ప్రిన్సకి నీకంటే ముందు వచ్చేదే రెడీ కానట్టు మొక్క మిన్నీళ్ళు వేసుకొని వచ్చేదే. ఎవరు? ప్రిన్స్ అక్క. రెడీ అవడం ఇంపార్టెంట్ కాదు, రెడీ అవడమే ఇంపార్టెంట్, పక్కన రావడం ఇంపార్టెంట్ కాదు. అవునా? ఏం పేరు డల్గా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మరి ఏమి టోరాకి ఇట్లా ఉండదు. నన్ను వీడియోలో ఎంత బాగా చెప్తాను టోరాకి వస్తే ఎట్లుంటుందని. అంటే నిన్నుండే ఫీలింగ్. నిన్నేనా వీడియో తీసింది మనం? నిన్న ఎనిమిది నుంచి 30. దగ్గర అవుతుంది కదా. నేను ఈ లోపల ఎసురు కొలత పెట్టుకుంటాను. ఇంకొకటి ఎసురు చెప్తాను చూడండి. ఈ సొమ్ముతోన 2 సొమ్ములు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానే. 1 సొమ్ముకి 1.5 నీళ్ళు అయితే ఎసురు తీసుకున్నాను. 1 సొమ్ము బియ్యంకి 1.5 నీళ్ళు. 2 సొమ్ములు బియ్యం తీసుకున్నావు కాబట్టి 3 సొమ్ములు నీళ్ళు. క్లారిటీ, రిలాక్స్ బేబీ. నేనేమంటాను ఇది నేను చూసేదానికి ఈ సొమ్ము చిన్నగా ఉన్నది. షేర్ బియ్యం పట్టేది చూడు. ఇది అంటే కేజీ బియ్యం పట్టేది. ఇది నాకు కొలతకు తీసుకున్నాము. యాజ్ సరిపోతుందా అని పుడుకుంటుంటే ఫస్ట్ షేర్లా కొలత పెట్టుకొని దీంట్లోకి వేసుకుంటే కరెక్ట్ సరిపోయి షేర్ కొలత. ఇప్పుడు 1 సొమ్ము బియ్యంకి 1.5 నీళ్ళు అయితే తీసుకుందామండి. అట్లా నేనైతే 2 సొమ్ములు బియ్యం తీసుకున్నానే కాబట్టి 3 సొమ్ములు నీళ్ళు అయితే తీసుకుంటాను. ఇప్పుడు వేస్తావా?
లేదు అది మగ్గని ఇంకా మరి ఇప్పుడు నీళ్ళు తీసుకొని ఏం చేస్తావు? నీళ్ళు తీసుకొని గడ్డకు పెడతాను. 3 చెంబులు ఆడుంది ఆడ. 3 చెంబులు దీంట్లో కోసి పెట్టుకుంటాను కదా, అందుకని డేస్ తెచ్చుకున్నాను. దాంట్లో 3 చెంబులు నీళ్ళు పోసి పెట్టుకుంటావా? డైరెక్ట్ సొమ్ముతోనే దీంట్లో వేయచ్చు కదా రెడీ అయినాక. యావద్దు పగ ఆవిరి తగ్గుతుంది. అవునా? నీ ఇష్టం బేబీ, నీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా. మేము ప్రేక్షకులం మాత్రమే. చికెన్ వేయాలి, పెరుగు వేయాలి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత పెరుగు వేసుకున్నాం. చూరక మా ఇంట్లో ఏదో ఆలోచన పడేదే, అది మాకు కనపడొస్తుంది అనుకుంటావా? ప్రిన్స్ అక్క మధ్యలో వచ్చిపోయా, నువ్వు మధ్యలో వచ్చిపోతావా? సరేలే సరేలే. తర్వాత అయినాక వస్తాను. ఇప్పుడు ఒకసారి అయితే మధ్యాహ్నం కలుపుకుందామండి. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. తీసి ఇచ్చింటే ఇప్పుడే పెరుగు వేస్తున్నాను చూడు. కలుపుకుందాం. కొంచెం గుడ్డు వచ్చి చూడండి పెరిగేసే తరకల. కాదే మా అత్తారి మొబ్బు అవుతుంది అంటావు కదా, మొబ్బు కాదు మా అత్త అయితే కావచ్చులే, మొబ్బు అయితే కాదు చూడు అవుతుందిలే. ఇంకా మంట బాగా అనుకున్న దానికంటే వాళ్ళు ఇప్పుడు మంట ఫస్ట్ నుండి బాగా అంటించాను మంట. ఇంకా చికెన్ అయితే మాత్రానికి బాగా మగ్గుతుండదు అనమాట. ఇంకొకటి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడగంటకుండా, ఎందుకంటే మనం నీళ్ళు అయితే ఏం ఎసురు ఏం వేయం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతుండండి అడగంటకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బియ్యం అనేది కడుక్కొని వస్తాను. ఆల్రెడీ నానబెట్టేటప్పుడే అయితే రెండు మాటలు అయితే కడిగి నానబెట్టాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ అయితే వంచుకొని వస్తాను బియ్యంలోనా. కాదు వినాల్, ఎప్పుడు ఇట్లా డెగిస్లా చేసి ఈరోజు పెద్ద డెగిస్లా చేస్తున్నాను కదా, అసలుకి అగ్గి చక్కడ ఫుల్ తాగుతున్నది ఇట్లానని అంతగా లేకుండా. ఈ డేస్ తర్వాత ఫస్ట్ అయితే ఈ డేస్ చిన్నది, అదే పెద్ద డేస్ నేను వాడింది అయితే. ఇంకొకటి నేను కూడా ఫస్ట్ టైం బాస్మతి బియ్యం వాడలేదు. ఫస్ట్ టైం కాదు, మన 2 ఛానల్లో ఫస్ట్ టైం బాస్మతి బియ్యంతో చేయడం. స్మార్ట్ వినోద్లో చేయలేదు, దీంట్లో చేయలేదు ఎప్పుడు. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బియ్యం అయితే వేసుకుందామండి చికెన్ లెక్కి. మా ఇంట్లో మొదటిసారి ఫ్రెండ్స్ బాస్మతితో చేయడం చేస్తున్నాను చూడి. కొంచెం నరసంగా నిదానము నిదానం తీసుకున్నది చేతికి ఇట్లా ఇస్తున్నాం నిదానంగా ఒక మెతుకు నోట్లో పెట్టుకో. ఎట్లుంటావా అవి? అంటే మన బియ్యం లెక్కే ఉంటావా ఏమన్నా? వేరేలా మీన్స్ అంటే పెద్దగా ఉన్నాయి, భూలక్క కాదు, నూడిల్స్ లక్క కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అట్లా కనపడొస్తుంటావులే. ఇంకా ఇప్పుడైతే బియ్యం వేసుకున్న తర్వాత అయితే మాత్రానికి మొత్తం బాగా కలుపుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు అయితే మంట అయితే పెట్టి మూత ముచ్చుదామండి. తర్వాత ఎసరేద్దాం. ఇంకా కాదు వినా
చికెన్ పలావ్ వచ్చేసి చికెన్ బిర్యానీ లాకే ఏమంటే సేమ్ చికెన్ బిర్యానీ లాకే ఉంటుంది తింటే మాత్రానికి ఏమంటే కొంచెం పద్ధతి వేరనమాట. బీఫ్ అయితే సపరేట్ ఉడికించుకుంటాము, సగం వరకు ఉడికించుకొని చికెన్ లెక్కి కలిపి మరి దమ్ పెడదాం అనమాట బిర్యానీకి. ఇదేం అవసరం లేదు, బిర్యానీ ఫ్లేవరే ఉంటుంది కానీ బిర్యానీ కాదు. కాదు ఇప్పుడు ఎసురు పోస్తే ఎట్లా ఉడికేసి ఇంక దింపేదేనా? దింపేదే, ఉడికిచ్చి దగ్గరికి అయితే దింపేదే. ఇంకా షబాష్. ఏంలే నన్ను మొబ్బు అవుతుంది అనుకుంటే మొబ్బేం కాదులే, నువ్వు జొమాటోకి కూడా పోతావు అందుకోసమనే. అమ్మా మర్చిపోయాను, బాధ్యత చేసి అవు లేకుంటే జాన్కి వస్తే టైం చూసుకుని చుట్టాను. ఇవాళ గిగ్స్ ఓపెన్ అంటే బేబీ ఎన్నిసార్లు చెప్తాను నన్ను మర్చిపోతాను నువ్వనే దాచి చేయని. వేసుకున్నాం మినదిగా. మాడసంగ పై ఈ 3 సొమ్ములు నీళ్ళు భీమి ఏ దాంతో అయితే కొలత తీసుకునిందో అదే దాంతో కొలత 3 సొమ్ములు నీళ్ళు అనమాట. సో దీంట్లో పోసి పెట్టుకునేది ఆల్రెడీ భారతి, అంతేనా? అంతే. ఇంకొకసారి కలిపి అయితే మూత ముచ్చుదాం. ఇంకా ఎసరు సరిపోతుంది అంటావా? సరిపోతుంది వినరు. అదే మరి నీకే ఐడియా ఉందా? మరి ఎక్కువ వేసి సిరిగిపోతుంది. బియ్యం అయితే బాగా నానేవే. ఒక ప్రసెస్ బియ్యం అయితే మాత్రానికి ఫస్ట్ ఒక అర్ధ గంట అయినా సరే, 1/4 గంట అయినా సరే నానబెట్టండి. బాగా నానితే బాగా దిగుతుంది అనమాట బువ్వ. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా మూత ముచ్చుదామండి. ఇప్పుడు ఉడకడమే లేట్. చికెన్ పలావ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మంట అయితే ఇప్పుడు బాగా ఇది దెండికి పెట్టినండి మంటని. మంట అయితే బాగా తగులుతుంది చూడు వినోద్. ఇంకా సరిపోతుంది అదేమంటే చక్కలు అవే. ఇంకా నువ్వేంటి తీస్తావు? తీయద్దు అదేమంటే ఉన్నాయి. తీసలేదు అదేమంటుంది దానికే టక్కున అయింది. జొమాటో కూడా పోనీ కూడా యాక్చువల్గా ఇంకా దాన్ని సైడ్ తీసి పెట్టేది చూడండి అప్ప చెప్పలేదు. ఇంకోటి ఆ ఇనుప పొయ్యి మీద ఈ డేగిష్ అయితే పట్టదు అనమాట. అందుకోసమనే గ్లోరీకి ఇచ్చి పంపిస్తే గ్లోరీ ఇది ఈ డేగిష్ సరిపోయేదంతా పిల్లలు పెట్టుకో గ్లోరీ పైన పోయి నన్ను అన్ని రెడీ చేసుకుంటూ వినా అవన్నీ కోసి ఇవన్నీ మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ అంత దంచుకొని రెడీ చేసుకునే తలకలో గ్లోరీని వాడపోయి పైన పొయ్యి అయిపోమా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయితే అబ్బా ఎంత బాగా సెట్ చేసుకునేది అమ్మ అని గ్లోరాకి చెప్తున్నాయి అనే టైం అవుతుంది కదా మరి మొబ్బు అవుతుంది అని కొంచెం టైం మిగులుతుంది కదా అని చెప్తే గ్లోరాక్క నేను చేస్తాను వదిలే నువ్వు వేరే పని చేసుకోప అంటే నేను అవన్నీ కాయగూరలు ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకుంటాను అనమాట. మీరు దూరం ఉండాలా, మీరు కూర్చున్నాండి అవుతాను కూర్చుంటారా లేకుంటే ఎట్లా నీకు ఏకోతే ఇచ్చంపిస్తాను మీరు పైకి ఇగ్గుకొని పోతావు ఇట్లా చేయి పట్టుకొని. ఆ పొద్దు చూస్తారు కదా ఎంత పెద్దగా ఉండే పిలిచాలా మరి. ఇంకొకటి సరేలే, ఇంకొకటి ఇప్పుడు అంతా వేసాం కదా మనము చికెన్ పలావ్కి అయితే అన్ని రెడీ అవుతుంది. ఇంక ఉడికేది ఒకటే అనమాట. ఇంకొకటి ఈ టైంలో ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు చూడండి, తక్కువ అయితే. ఇప్పుడే బియ్యం వేసుకున్నాక చూసుకునే బియ్యం వేసుకున్నాక ఎసరు అంతా పోసిన తర్వాత ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు చూడండి. అబ్బా మంట బాగా పడదు. ఈ డేగిష్కి కొద్ది సమయం పడేది చూడప్ప. 3 years తర్వాత నానే పని కోసం కొనుక్కొని పెట్టుకుంటే నువ్వేమో ఆ పొద్దు తిడుతుంది కదా నన్ను. నా ఏమో ప్రతి దాంట్లో బోల్తా పడుతుంటాం కదా అట్లే పడేమో అని. ఏంటికి ఇట్లా అప్పటికే ఈ స్మార్ట్ భారతి ఛానల్ పెట్టింది మీ అంతకు పనికి వస్తాయని నన్ను తీసుకునేది. అందులో ఏమన్నా మన ఇంట్లోనే ఏమన్నా ప్రార్థనలు ఏమైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ఇట్లా పెద్ద డేస్లో వంటలు చేయడానికి బాగుంటుంది అనమాట. ఆ రోజు అంత మందం ఉండే డేస్ ఇడిచిపెట్టి పువ్వుతి కాకపోతే ఆటి వరకు పోయినా చర్చి వరకు పోయినా మరే నీకు పిలుచుకొచ్చుకుంటున్నాను. అక్క రాక నన్ను తీసుకుంటాను రాక అంటే నువ్వు ఆ రేటుకి అడిగితే రానే రావమ్మా నన్ను. ఇంక ఆటకంటే ఇంకా లాస్ట్కి 2800 అయితే ఇస్తాను చూడాలి. అంటే అప్పటికే బేరమాడింటివే? బేరమాడైనా ఆయక 3500 తక్కువ లేదంటది వినా. నువ్వెంత అడిగింటివి? నన్ను 2500 అన్నాను. 1000 రూపాయలు డిఫరెంట్ ఆటకైనా
రావు నువ్వు డేగిషులు చూసి మాట్లాడమ్మా నువ్వు ఆయనకి చెప్పింది నాని చెప్పింది అక్క ఇట్లా డేగిషులు సెట్ వస్తాయి కదా అక్క అవి తీసుకొని రాక అని నానుంటే సరేలే అనుకోసం తీసుకొని వచ్చేది పాప మా అక్క నా కోసమనే నీ కోసమనే తీసుకొని వస్తే లేకుండా నన్ను ధ్యాన్ అని ఇవ్వాలి లాస్ట్ సర్లాక వద్దు ఇంక మా ఆయన కూడా లేక అనుకోసం చెప్పి పంపిస్తుంది మరి కొంతమంది ఇంటి పక్కల అనమాట తిక్కమ్మ ఒక్క డేగిస్ అయినా కూడా ఆ రేటుకి సరిపోతాయి ఇంకా మనమే లాభం అవుతాం యాదో రేటు మాట్లాడి తీసుకో అంతమందం ఉండే డేగిస్లు ఇంటికి పోగొట్టుకుంటావు పాప అనుకోసాను అంటారు ఇక పోయితే ఇంకా ఆటి వరకు పిలుచుకొచ్చుకుంటే ఇంక ఇంటికి ఇంకా అక్క తీసుకుంటాను రాక నానే అనుకోసాను తీసుకుంటే పాప నువ్వు ఆ రేటు అడిగితే రానే రాజుడు పాప అనుకోసాను అంటే సర్లే ఇంటికి అడిగదాం మాట్లాడదామని తోలుకుని వచ్చి మరి తర్వాతకి లాస్ట్కి 2800 ఇచ్చిపోయా అప్పుడు కొనుక్కుంది నీవే తెప్పించి నువ్వే వద్దులే అంటే ఎట్లా మరి రేటు సరిపోలేదని నాను తర్వాతకి ఇంకా సరేలే ఇంక ఎట్లా ఒకటి తీసుకుందామని తీసుకుంటే ఇంక ఇడిచిపోతే కాకపోతే ఇంకా నువ్వు లేకుంటే వాపోద్దు నానొక్కరానే ఉన్నాను ఇంటికి నానున్నా తీసుకోమేమో ఒకటిని ఇద్దరు అంతంతే ఉండవు బుర్రలు అప్పుడు యాది మంచిదో యాది చెడు ఏడదేలు దూకి పట్టుకున్నాడమా ఇడుచుడమా తీసుకుంటే ఎట్లా ఏమైనా కానీ ఫస్ట్ తీసుకుందామని తీసుకుంటే ఇంకా విన్నది కూడా లేకుండా పోద్ది ఇంట్లో వచ్చినా చూపిస్తా కూడా నన్ను తిట్టలేండి ఏం చేస్తాం అంత పెద్ద డెలిగేషన్లు అనుకోసాను తిట్టే ఊకుంటూ పనికి వస్తాయి అనుకోసాను స్మార్ట్ వినోద్ ఛానల్ పాత వీడియోలోనైతే ఉంటుంది చూడండి డేషులు కొనుక్కుంది వీడియో తీసి పెట్టాను అనమాట అవి అండలకుండా వినాలి అది ఒక్కోటి అయితే బాగా 6 షేర్లు 7 షేర్లు ఉడకొచ్చు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఉడుకుతున్నది అనమాట ఒకసారి అయితే చూస్తాను ఇప్పుడు పట్టే చూడే నాను పల్ల చేద్దామా ఆయాల రాబట్టి అన్నీ తీసి ఇంకా లేదు ఇంకా ఉడకల చికెన్ బిర్యానీ చేస్తాను నాకు హెల్ప్ చేస్తావా నువ్వు చేస్తాను సరే మరి ఇప్పుడు చేసిందా లేము ఇవన్నీ పైకి ఎవరు తెచ్చింది ఆ హెల్ప్ కాదు వంట చేస్తావా అని వంట నానెట్లు ఒక్క వంట ఇద్దరు చేసాక వస్తుందా సరే క్లారిటీ అడుగు ఏం కావాలి ఉల్లిగడ్డలు పోయాలా టమాటాలు పోయాలా నువ్వా బిర్యానీ చేస్తాను నాకు ఉల్లిగడ్డలు వేపిస్తావా నూనెలానా మరి ఏపంటే పెంచి మీద కాదు నాకు కరెక్ట్గా లైన్ మీద చెప్పడం రాదు మాడిపోతే ఎర్రగా కావాలి ఇంకా ఉల్లిగడ్డలు సర్లే విన్నది ఎవరు అవసరం లేకుండా నేను ఒక్కదానే చేస్తానులే ఏంలే ఒకరోజు ముందే ఉల్లిగడ్డలు వేపి పెట్టుకున్నా పద్దన్నే బిర్యానీ చేయాలి తీసుకురా ఇప్పుడైతే మాత్రానికి ఒకసారి అయితే చూసి కలుపుకుందామండి దగ్గర పడ్డ బాగా ఉడికేది విన్నా సగం శాతం ఉడికేదే ఇట్లా ఉండండి మీరు సగం శాతం ఉడికినట్లే నిద్ర లేచిందప్ప మా డాడీ బిడ్డ నిద్ర లేచిందప్ప మా బంగారు తల్లి నా బంగారు తల్లి నా బంగారు తల్లి నా బంగారు తల్లి ఏమ్మా కాలనే కాలకుండా వంట ముగిస్తే మంచిది కానీ నువ్వు ముగియవు కదా నా బంగారు బిడ్డ కడక ఏం వంట తీస్తావు ఏ చూసుకో నాన్న వాళ్ళు పడితే చెప్తాను ఉండాలి కొద్దిసేపు మరి మంట ఉండాలి తగ్గిన పిల్లకి అయిపోతుంది ఆడగంటుంది మంట ఎక్కువ పెడితే సరేలే అమ్మ దిబో ఇట్లా ఇట్లా పోలే నా కడక ఎత్తుగా దూకులే నా కడుకు పండుగ నిండా అనమాట ఎట్టుకులా పండుగ నింటి కదా నువ్వు కదా మా పైకి వస్తుంది అమ్మ పండుగ లేదమ్మా మా ఐరక్క అని కదా నువ్వు వచ్చావు కదా ఇంక ఇప్పుడు ఏం తింటావు పెట్టువా నాకు నీకు
పగొస్తుంది కదా పాపని చూస్తుందా పండుకునేదా లేచేదినే ఎవరు పండుకునేదా పాప ఎట్లా పండుకునేదా చూపి మనసాన్ని చెప్పు ఎట్లా అట్లా ఇంకా మొత్తానికి అయితే చికెన్ పలావ్ అయితే రెడీ అయిందబ్బా చూద్దాం రండి ఒకసారి సేమ్ బిర్యానీ లాగే వచ్చింది రండి ఇంకా ఆ కెమెరాకి పగలు అడ్డం వచ్చింటాయేమో కొత్తిమీర వేస్తాను ఇంకా మొత్తానికి అయితే చికెన్ పలావ్ అయితే అయింది లాస్ట్ కి ఇట్లా కొత్తిమీర దింపుతాను ఇంకా దింపి తిందాం పండి ఇంకా మరి ఆడ పెడతాను తోరి అయ్యేది పైకి రా తిందాం రాసినమ్మా బాబాయ్ గ్లోరీ తిన్నాము చూడు ఇంకా చికెన్ పలావ్ అయితే రెడీ అయింది ఇంకా మా అత్త మామ పని పోయి రాలేదు మా బాబాయ్ కూడా బజార్లో ఇంకా రాలేదన్నమాట ప్రస్తుతానికి అయితే మేము ఒకరిని తింటున్నాం తర్వాతకైతే ఇంక ఇది మరి మా అత్త మామకి మా బాబాయ్ వాళ్ళకైతే ఇస్తాను అనమాట చేస్తాను చేసేటప్పుడే తిట్లు వస్తాయి అప్ప సరిగ్గా నన్ను తిడతాడు మా గ్లోరాకి అయితే చాలా మిస్ అవుతుంది మా వంటల్ని మా ఊరి వాతావరణంని కాబట్టి గ్లోరీకి ఇస్తాను లెగ్ పీస్ ని గ్లోరీ పట్టుగా చికెన్ పలావ్ లెగ్ పీస్ ఇప్పుడు మా చిన్నమ్మకి వేసి ఇస్తారు విను అందరూ చిన్నమ్మ నీకేస్తాను నాకేం ముక్కులు లేదే మనం తినమన్న ముక్కలు కూడా తెలుసు కానీ నువ్వు తిందరా మరి ఓకే తినండి ఎట్టున్నారు పిల్లలారా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి చికెన్ పలావ్ అయితే మాత్రానికి బాగుంది ఇంకా అందరికైతే అందరికి తగినంత అయితే నేను చేశాను అనమాట ఇంకా అయితే రాత్రికి కూడా సరిపోతుంది చికెన్ పలావ్ అయితే మాత్రానికి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంది చిన్నమ్మ బాగుంది అందరం తింటే చాలా బాగుంది ఇంకా వినోద్ వచ్చేసి టొమాటో ఆయ అనమాట ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్.